మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఉద్భవం తెలుసుకున్నాం. ఓం నమశ్చండికాయే నమః. ఇక్కడ 3వ అధ్యాయంలో అమ్మవారి యొక్క అమ్మవారి సింహవాహనంతో పాటుగా అక్కడ వెళ్ళి స్వర్గం దగ్గర వెళ్ళి నుంచోగా ఆ స్వర్గం దగ్గర ఉన్నటువంటి స్వర్గద్వారం దగ్గర సింహము హూం అనేటువంటి హూంకారం ఆచరించింది. ఒక్కసారి అలా ఆచరించేసరికి ఆ శబ్దానికి అందులో ఉండేటువంటి రాక్షసులందరూ కూడా బయటకు వచ్చి చూడగా అమ్మవారు ఒంటరిగా ఉండడం చూసి అమ్మవారి పైన యుద్ధం ప్రారంభించారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ యుద్ధం ప్రారంభించేటువంటి సందర్భంలో అమ్మవారిపై ఏవైతే బాణాలు వేస్తున్నారో ఆ బాణాలు వేయగా అమ్మవారు హూం అనేటువంటి మాయాబీజం చేత ఆ యొక్క బాణాలన్నింటినీ కూడా భస్మీపటలం అనగా బూడిద చేశారు. తదనంతరం ఆ యొక్క అమ్మవారి యొక్క బలాన్ని చూసినటువంటి ఆ యొక్క రాక్షస సైనికులంతా కూడా సదేవీం శరవరసేన వవర్ష సమరేశ్వర యథా మేరగిరేశుంగం తోజవరసేన తోజదా అంటే అమ్మవారి పైన శరవర్షం, శరము అంటే బాణం, వర్షము అంటే మనకు వర్షం ఎట్లా పడుతుంది చినుకులు, అట్లా బాణాల యొక్క వర్షం కురిపించారట అమ్మవారి పైన. ఆ అమ్మవారి పైన ఆ బాణాల వర్షం కురిపించేసరికి ఆ యొక్క అమ్మవారు విశేషమైనటువంటి తన యొక్క మాయాబీజ శక్తితో వాటిన్నింటి కూడా భస్మం చేసింది. ఇందులోపు ఆ యొక్క మహిషాసురుడు తన యొక్క కొమ్ముల చేత మేరు అనేటువంటి పర్వతాన్ని ఎత్తి అమ్మవారి మీద వేయబోయాడట. ఇట్లా చిత్ర విచిత్రంగా కూడా ఈ యొక్క యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఉగ్రాస్య ఉగ్రవీరంచ తథైవచ మహాహనం త్రినేత్రాచ త్రిశూలేన జఘాన పరమేశ్వరి బిడాలాస్యాసినాకాయ పాదయామాస వైశివ దుర్ధరం దుర్ముఖం చోభో శరీర్నిన్నే యమక్షయం అంటే అమ్మవారు ఆ యొక్క రాక్షసులతో యుద్ధం చేయడానికి ఉగ్రాస్య ఉగ్రవీర్యంచ తథైవచ మహాహనం అమ్మవారికి ఉత్కృష్టమైనటువంటి అమ్మవారి ఉగ్రత్వాన్ని పొంది ఆ యొక్క త్రిశూలం అంటే శివుడు కనుక ఎలా అయితే నుంచుంటాడో అలా ఆ త్రిశూలం బట్టి అమ్మవారు యుద్ధం చేస్తూ ఉన్నదట. అలా త్రిశూలం బట్టి అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు బిడారుడు అనేటువంటి రాక్షసుడు వచ్చి తన యొక్క నాగలి చేత అమ్మవారి యొక్క శిరస్సు పైన కొట్టడానికి ప్రయత్నించగా అది సింహం యొక్క మాడుగు తగిలి ఆ సింహము ఆ ఘీంకారాన్ని పలికింది. అలా పలికినప్పుడు దాని నుంచి వెడలినటువంటి జ్వాల చేత ఆ యొక్క రాక్షసులందరూ కూడా మరణిస్తున్నారట. అమ్మవారు సింహవాహిని కూర్చొని ఆ యొక్క సింహవాహనం పైన యుద్ధ ప్రదేశం అంతా తిరుగుతూ యుద్ధం చేస్తూ ఉండగా ఆ యొక్క సింహానికి గనక ఎన్ని వేలు అంటే మనం బియ్యంలో వేలు పెడితే ఎన్నైతే బియ్యం మన చేతికి వస్తాయో అట్లా ఆ మంత్రవాహనమైనటువంటి ఆ సింహము రాక్షస సమూహంలో చేతులు వెళితే అంతమంది రాక్షసులు వచ్చి ఆమె నోట్లో వేసుకొని నమిలి పారేస్తున్నారట. ఇలా తను నోరు తెరిస్తే కూడా నిప్పు కనిపిస్తూ ఉన్నాడు ఆ సింహంలోంచి. కాబట్టి ఈ విధమైనటువంటి యుద్ధం కొనసాగుతూ ఉంది. రాక్షసులందరూ కూడా అమ్మవారు చేస్తున్న యుద్ధాన్ని చూసి అంటే ఒకసారి కనుక సుడిగాలి ఉద్భవిస్తే కనుక ఎలా అయితే భూమి మీద ఉండేటువంటి అన్నీ కూడా గాల్లోకి ఎగురుతాయో ఆ యొక్క రాక్షసుల యొక్క శరీరం యొక్క అంగములు కూడా ఖండాలుగా విభజించబడి రక్తం ఏరులై పారుతూ అమ్మవారు ఆ యొక్క సింహవాహిని అక్కడ యుద్ధం చేస్తూ రాక్షసుని సంహరిస్తూ ఉన్నారట. ఇందులోపు మహిషాసురుడు అనేటువంటి రాక్షస రాజు ఓసారి మహిషుడుగాను, ఓసారి పాముగాను, ఓసారి ఏనుగుగాను చిత్ర విచిత్రమైన రూపాన్ని ధరిస్తూ వాడు అమ్మవారిని మాయా ప్రభావం చేత అమ్మవారి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అమ్మవారు ఆ రాక్షసుని సంహరించారు. ఆ రాక్షసు సంహరించిన తర్వాత దేవతలందరూ కూడా సంతోషించారట. ఓం నమః శిండికాయ